హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. మనం ఈ పొద్దు మాట్లాడుకోబోతున్నాం ఫైనల్. ఇన్ని రోజుల విరక్షణ ఈ పొద్దు అయిపోతుంది ఇంకా. ఫైనల్ మ్యాచ్ మనం ఇన్ని రోజులైతే దగ్గర దగ్గర 70 మ్యాచెస్ చూసాము. దగ్గర 2.5 మంత్స్ తర్వాత లాస్ట్ మ్యాచ్ ఈ పొద్దు ఐపీఎల్ ఫైనల్ 2026 ఆర్సీబీ వర్సెస్ జీటీ. అలాగే ఈ మ్యాచ్ ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఏ టీం కొంచెం వీక్ అనిపిస్తుంది, ఏ టీమ్స్లో ఏం కొంచెం వీకెండ్ పాయింట్స్ ఉన్నాయి, ఎవరైనా మ్యాచ్ చేంజ్ అయ్యేటి ఉన్నాయా, లేకపోతే అదే టీంతో ఆడతారా, లేకపోతే ఎవరైనా కొత్త ప్లేయర్లు వచ్చే ఛాన్స్ అవకాశం ఉందా, ఉన్నవాళ్ళు ఎవరైనా బయటికి వెళ్తారా, లేకపోతే ఎవరి మ్యాచ్ గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అలాగే ఈ స్కోర్ ఎంత ఉంటుంది, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఫుల్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఆర్సీబీ అలాగే జీటీ వీళ్ళిద్దరు చూస్తే 2 మ్యాచ్లు గెలిచేసి వస్తున్నారు. ఆర్సీబీ జీటీ పైనే పోయిన మ్యాచ్ ఫస్ట్ క్వాలిఫై 1లో ఆడి గెలిచి ఫైనల్కి వచ్చాడు డైరెక్ట్. ఆ మ్యాచ్లో పతిదేవ్ చాలా బాగా ఆడాడు. ఇన్నింగ్స్ 93 రన్స్ చేశాడు జస్ట్ 33 బాల్స్లో. ఆ ఇన్నింగ్స్ వల్ల, అలాగే కునాల్ పాండ్యా 43 రన్స్ చేశాడు. ఆ మంచి ఇన్నింగ్స్ వల్ల వాళ్ళు ఆ మ్యాచ్లో 254 రన్స్ చేశారు. కానీ ఆ మ్యాచ్లో జీటీ ఆ మ్యాచ్ అయితే ఓడిపోయింది. 97 రన్స్ డిఫరెన్స్తో ఓడిపోయింది. 97 డిఫరెన్స్ మార్జిన్తో ఓడిపోయింది. సాయి సుదర్శన్ అవుట్ కావడం కానీ, గిల్ కానీ, తర్వాత బట్లర్ ఎవరు ఆడకపోవడం వల్ల ఆ మ్యాచ్ అయితే వాళ్ళు చాలా ఓడిపోయారు వాళ్ళు. అలాగే తర్వాత ఆర్సీబీ ఫైనల్కి వచ్చేసింది. తర్వాత క్వాలిఫై టూలో ఆర్ఆర్ సన్ రైజ్ని గెలిచి సన్ రైజ్ పైన ఆర్ఆర్ ఎలిమినేషన్లోకి వచ్చింది. ఎలిమినేషన్లో జీటీ మ్యాచ్ గెలిచింది. 215 రన్స్ చేస్తే ఆ 215 రన్స్ని చాలా ఈజీగా చేజ్ చేసింది. ఆ పొద్దు గిల్లు చాలా బాగా ఆడాడు. సెంచరీ చేశాడు గిల్లు. 105 రన్స్ ఏమో చేశాడు. 15 ఫోర్లు ఉన్నాయి తన ఇన్నింగ్స్లో. అలాగే 3 సిక్స్లు కూడా ఉన్నాయి. చాలా బాగా ఆడినాడు. సాయి సుదర్శన్ కూడా మంచి నాక ఆడినాడు. తను సేమ్ ఈ మ్యాచ్లో కూడా హిట్ వికెట్ అవుట్ అయ్యాడు, లేకుంటే వికెట్స్ పడకుండా గెలుస్తారు అనుకున్నారు. తర్వాత బౌలింగ్ కూడా పర్లేదు. రషీద్ ఖాన్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు. అలాగే తర్వాత వీళ్ళిద్దరి మధ్యన 9 మ్యాచెస్ జరిగితే 5 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది. జస్ట్ 4 మ్యాచెస్ మాత్రమే జీటీ గెలిచింది. అలాగే ఈ సీజన్లోనే వీళ్ళు మొత్తం 3 మ్యాచెస్ ఆడారు. ఈ సీజన్లోనే మొత్తం 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లలో 2 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది, 1 మ్యాచ్ మాత్రం జీటీ గెలిచింది. ఫస్ట్ ఆడినప్పుడు 205 రన్స్ వేశారు ఆర్సీబీ. 205 రన్స్ వేస్తే ఆర్సీబీ అది జీటీ ఆ రన్స్ని చేజ్ చేయలేకపోయింది. ఆ పొద్దు సాయి సుదర్శన్ 100 కొట్టినా కానీ మ్యాచ్ అయితే వాళ్ళు గెలిచలేకపోయారు. ఆ పొద్దు విరాట్ కోహ్లీ మంచి నాక్ ఆడాడు. 81 రన్స్ చేశాడు అతను. ఆ మంచి నాక్ వల్ల ఆ పొద్దు ఓడిపోయారు. అలాగే దాని తర్వాత సెకండ్ మ్యాచ్ అయితే ఆ మ్యాచ్ జీటీ గెలిచింది. జస్ట్ ఆ మ్యాచ్ ఆర్సీబీ 155 రన్స్ చేసి ఆల్అౌట్ అయిపోయింది. ఆ మ్యాచ్లో సాయి సుదర్శన్ అలాగే తర్వాత గిల్ బాగా ఆడినారు వాళ్ళిద్దరు. గిల్లు 43 రన్స్, సాయి సుదర్శన్ 40 రన్స్ అయినా చేశారు ఆ మ్యాచ్. ఆ మ్యాచ్ హోల్డర్ మంచి బౌలింగ్ వేసినాడు. అలా ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచారు. తర్వాత మనం చూసుకుంటే క్వాలిఫై 1లో మళ్ళీ 254 రన్స్ని చేజ్ చేయలేక ఆ మ్యాచ్ ఓడిపోయారు. జస్ట్ 162 రన్స్ చేశారు. ఆ మ్యాచ్లో రతిర పదిర మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 33 బాల్స్లో 93 రన్స్ చేశాడు. అలాగే ఆ మ్యాచ్లో తను 9 సిక్స్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 200+ ఉంది. అలాగే ఈ స్కోర్ ఇప్పుడైతే మామూలుగా అయితే ఈ మ్యాచ్ ఆర్సీబీలో జరగాల, ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో జరగాల మామూలుగా అయితే బెంగళూరులో. కానీ ఏమైందంటే వీళ్ళు టికెట్స్ కొంచెం వాళ్ళ మేనేజ్మెంట్ అక్కడ గ్రౌండ్ షాప్ వాళ్ళు టికెట్స్ ఎక్కువ అడగడం వల్ల కొన్ని ఇష్యూస్ వచ్చి వాళ్ళ పొలిటికల్స్ టికెట్స్ ఎక్కువ అడుగుతున్నారని చెప్పి కొన్ని విషయాలలో అట్లా వచ్చి బీసీసీఐ అక్కడి నుంచి మ్యాచ్ని చెన్నైకి కానీ లేకపోతే వేరే చోట్ల కొన్ని ట్రై చేసి చూశారు. కానీ ఎందుకో మళ్ళీ పెద్ద గ్రౌండ్ అలాగే ఎక్కువ ఫ్యాన్స్ని ఆడియన్స్ని పుల్ చేయొచ్చు అని చెప్పి పెద్ద గ్రౌండ్ కాబట్టి అని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ అహ్మదాబాద్లో పెట్టారు. అలాగే ఈ మ్యాచ్లో చూసుకుంటే చాలా వరకు అందరూ అహ్మదాబాద్లో ఉంది కాబట్టి జీటీకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంటే అవును, చాలా వరకు అయితే ఎక్కువ బెనిఫిట్స్ అయితే జీటీకి ఉన్నాయి. అది కూడా ఏంటంటే వాళ్ళ టాప్ 3 మనం ఎక్కువ మాట్లాడుకుంటాం కదా. గిల్కి అయితే 50% యావరేజ్, 55% యావరేజ్ ఉంది ఆ గ్రౌండ్లో. అలాగే సాయి సుదర్శన్ కూడా 45% యావరేజ్ ఉంది. అలాగే బట్లర్కి కూడా 40% యావరేజ్. వాళ్ళ ఆ గ్రౌండ్లో వాళ్ళకి యావరేజ్ చాలా బాగుంది ఆ గ్రౌండ్లో వాళ్ళందరికీ.
అలాగే వాళ్ళకి ఇంపార్టెంట్ కూడా వాళ్ళ ముగ్గురే. వాళ్ళకైతే చాలా బాగుంది. మెయిన్ వికెట్లు అయితే తీయడం కూడా చాలా కష్టం వాళ్ళ వికెట్లు ఆ గ్రౌండ్లో, ఎందుకంటే వాళ్ళకు అంత బాగుంది అక్కడ స్టాట్స్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. బౌలింగ్లో కూడా చాలా బాగా అక్కడ ఉంది వాళ్ళకు. అలాగే వీళ్ళిద్దరు టీంలు చూసుకుంటే టీంలు అయితే రెండు 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 సైడ్లు చాలా బాగున్నాయి. అలాగే ఆర్సీబీ చూసుకుంటే ఈ మ్యాచ్లో ఒక ఫ్యూల్ సాల్ట్ ఒక మ్యాచ్ లేక వస్తే వెంకటేష్ గారు ఎనికి బౌల్స్ వస్తే తప్పదు, తను ఖచ్చితంగా డ్రాప్ అవుట్ చేయాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా తన్నే డ్రాప్ అవుట్ అవుతాడు. మేబీ ఈ మ్యాచ్లో తనకైతే ఆ గ్రౌండ్లో అంత స్టాండ్స్ అయితే తనకేం బాగాలేవు సాల్ట్కి, జస్ట్ యావరేజ్, తన ఎకనామీ యావరేజ్ కూడా జస్ట్ 10 ఎంతనో ఉంది, 11 10 ఉంది. కాబట్టి తన బదులు వెంకటేష్ అయితే మేలే నేను అనుకుంటాను. ఆ చేంజెస్ ఏమైనా చేస్తారేమో చూడాలా. అలాగే స్పిన్ బౌలింగ్లో ఏమైనా శ్రేయస్ శర్మ ఏమైనా తీసుకొస్తారా ఈ మ్యాచ్లో, అది కూడా ట్రై చేయాలా. మళ్ళీ అక్కడ అంత స్పిన్కి అయితే మరీ అంత అయితే లేదు. మేబీ మళ్ళీ ఏమైనా తీసుకొస్తారా లేకపోతే లేదో చూడాలా. అలాగే మిగతా బ్యాటింగ్ అయితే చాలా బాగుంది. దేవదత్ పడిక్కల్ కానీ, తర్వాత వెంకటేష్ అయ్యర్ కానీ, విరాట్ కోహ్లీ కానీ చాలా ఫామ్లో ఉన్నారు. అలాగే పతిదర్ అందరూ అయితే చాలా పిక్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళు బ్యాటింగ్ అయితే చాలా బాగుంది. ఒకటి జితేష్ శర్మ ఇంకా కొంచెం తనైతే ఆడలేదు, తను కొంచెం ఆడితే ఇంకా బాగుంటుంది. తర్వాత బౌలింగ్లో చూసుకుంటే భువనేష్ కుమార్, అజల్ వుడ్, తర్వాత డాకో జెఫీ, అలాగే కునాల్ పాండ్యా చాలా బాగుంది. రొమారి షెఫర్ట్, అలాగే తర్వాత రకీబ్ సలీం, తను కూడా మంచి బౌలింగ్ కూడా బాగుంది, బ్యాటింగ్ కూడా బాగుంది, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ మొత్తం అన్నీ బాగున్నాయి. ఒకటి ఏంటంటే వీళ్ళకు కొంచెం వీక్ ఏదైనా అనిపిస్తుంది అంటే వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్లో కొంచెం వీక్ అనిపిస్తుంది. అది తర్వాత ఆ బ్యాటింగ్లో జితేష్ శర్మ ఒక్కడు కొంచెం అనిపిస్తుంది. టీమ్ డేవిడ్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అదొకటి కొంచెము పికప్ అయితే అదొకటి చాలా బాగుంటుంది. అలాగే స్పిన్ కూడా వీళ్ళ కొంచెం వీక్గా ఉంది. వీళ్ళకు స్పిన్ కునాల్ పాండ్యా ఫేస్ చేస్తున్నాడు, తను బౌన్సర్లు ఇలా వేస్తున్నాడు. ఈ మ్యాచ్ అయితే మెయిన్ జీటీ పరంగా అయితే విరాట్ కోహ్లీ వికెట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ ఈ సీజన్ మొత్తంలో తాను పవర్ ప్లే దాటి అవుట్ కాకుండా ఉన్న ప్రతి మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది. తను పవర్ ప్లేలో అవుట్ కాకుండా పవర్ ప్లే దాటిన తర్వాత తన బ్యాటింగ్ అయితే ఎప్పుడైతే పవర్ ప్లే తన బ్యాటింగ్ దాడతాడో ఒక్క మ్యాచ్ కూడా ఇంతవరకు ఆర్సీబీ ఓడిపోలేదు ఈ సీజన్లో. ప్రతి మ్యాచ్ గెలిచింది. అంటే తన ఎంత ఇంపార్టెంటో తన వికెట్ అర్థం చేసుకోవాలి. పవర్ ప్లే లోపల వికెట్ తీసేయాలా తన వికెట్, లేకపోతే జీటీ కష్టపడాల్సి వస్తుంది. అలాగే 2 వికెట్లు పడినా ఓకే, వాళ్ళకి హ్యాపీగా ఉంటారు. అలాగే చూద్దాం మళ్ళీ ఏం చేస్తారో. అలాగే తర్వాత జీటీ టీం కూడా తక్కువ అంచనా వేయడానికి మనకైతే ఏది ఆప్షన్ లేదు, ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకి పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, పిచ్ ఎలా ఉంటుంది, ఎంత స్కోర్ కొడితే చేయొచ్చు. అలాగే వాళ్ళ బౌలర్లకి కానీ, సిరాజ్కి కానీ, తర్వాత మిగతా రషీద్ ఖాన్ కానీ ఎక్కడ వేస్తే ఏ గ్రౌండ్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ గ్రౌండ్ డైమెన్షన్స్ అన్నీ తెలుసు కాబట్టి చాలా బాగా. అలాగే వాళ్ళు అయితే దాన్ని చాలా బాగా యూజ్ చేసుకుంటారు అనుకుంటాను నేను. ప్రతీత్ కృష్ణ కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ వాళ్ళైతే చాలా బాగా యూజ్ చేసుకుంటారు అనుకుంటాను. అలాగే వీళ్ళ బ్యాటింగ్ అయితే మనం ఎన్నిసార్లు జీటీ గురించి మాట్లాడినా వాళ్ళ మెయిన్ టాప్ 3, వాళ్ళ టాప్ 3 కూడా స్ట్రైక్ రేట్ వాళ్ళైతే స్టాట్స్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళకి ముగ్గురికి 50 అబోన్ ఉంది, గిల్కి 50 ఉంది, తర్వాత సాయి సుజన్కి 45, బట్లర్కి 40 యావరేజ్ ఉంది ఆ గ్రౌండ్లో. వాళ్ళైతే చాలా బాగా ఆడతారు అందరూ. అలాగే ఇంకొక విషయం ఏంటంటే త్రివాటి తర్వాత మిడిల్ ఆర్డర్లో వీళ్ళ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళంతా ఫామ్లో మెయిన్ వీళ్ళ టాప్ 3 వికెట్లు తొందరగా పడితే మాత్రం మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ కొంచెం చూసుకోవాలి. తను ఇప్పటికి 2 మ్యాచ్లు డైరెక్ట్ హిట్ వికెట్ అయ్యాడు. తను లాస్ట్ 2 మ్యాచ్లు కొంచెం తన బ్యాట్ గ్రిప్ కొంచెం చూసుకుంటే బాగుంటుంది. ఈ మ్యాచ్ కానీ అట్లా తొందరగా అవుట్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. పోయిన మ్యాచ్ అవుట్ అయినా ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయే స్టేజ్లో తను వెళ్ళినాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఈ మ్యాచ్ తను కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ ఇన్ని రోజుల కష్టము వృధా అయితే కాకూడదు. అలాగే బ్యాటింగ్లో వీళ్ళు ముగ్గురు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కానీ ఒకటి ఏంటంటే అక్కడ బౌలింగ్ అయితే వాళ్ళు వేసే బౌలరు అజల్ వుడ్, తర్వాత భువనేష్ కుమార్. స్ప్రింగ్ ఉంటే భువనేష్ కుమార్ ఎలా వేస్తాడో మనకు తెలుసు, మళ్ళీ వాళ్ళు ఎలా ఆడతారో చూడాలి. అలాగే తర్వాత ఇలా బౌలింగ్ కూడా చాలా బాగుంది. ప్రతీత్ కృష్ణ కానీ, తర్వాత వాషింగ్టన్ సుందర్ కానీ, తర్వాత మన మిగతా ప్రతి ఒక్క సిరాజ్ కానీ, రబాడా కానీ, హోల్డర్ కానీ అంతా మంచి బౌలింగ్ అయితే చాలా బాగుంది. బ్యాటింగ్ కూడా చాలా బాగుంది. మిడ్ ఆర్డర్లో కొంచెం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంతే తప్పక బ్యాటింగ్ బౌలింగ్ అయినా చాలా బాగుంది. ఒకటి ఏంటంటే జీటీ వాళ్ళ ఫీల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు క్యాచెస్ అయితే మిస్ చేస్తున్నారు. పోయిన మ్యాచ్లో కూడా క్యాచ్లు కొన్ని మిస్ చేశారు. ఈ మ్యాచ్లో క్యాచ్లు అదేంటి మిస్ చేయకుండా ఉంటే వాళ్ళకు చాలా బెనిఫిట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు క్యాచ్లు అయితే మిస్ చేయకూడదు. మిస్ చేస్తే తర్వాత భారీ జర్మన్లను కూడా ముగించుకోవాల్సి వస్తుంది, కప్పును కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఫీల్డింగ్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్.
అలాగే పోయిన మ్యాచ్ సిరాజ్ కొంచెం ఇంజూరీలో అనిపించాడు, హ్యాండ్ పట్టుకున్నాడు తను. ఈ మ్యాచ్ మళ్ళీ తను ఆడతాడో లేదో చూడాలి. ఒకటి తను ఆడకపోతే మాత్రం ఆర్సీబీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మొత్తం వికెట్స్ తీసేది పవర్ ప్లేలో వాళ్ళిద్దరు మాత్రమే కాబట్టి. అలాగే రబడా, సిరాజ్ వాళ్ళిద్దరూ 6 ఓవర్స్ వాళ్ళిద్దరు మాత్రమే వేస్తారు పవర్ ప్లేలో. వాళ్ళు ఆ పవర్ ప్లేలో చాలా వరకు వికెట్లు తీస్తున్నారు. అలాగే రబడా ఇప్పటికి 28 వికెట్స్లో ఉన్నాడు. భువనేష్ కుమార్ 26 ఉన్నాడు పర్పుల్ క్యాప్లో. అలాగే ఈ మ్యాచ్లో చూస్తారు, మళ్ళీ ఎవరు గెలుస్తారో చూడాలా. అలాగే తర్వాత వీళ్ళిద్దరు టీంల మధ్యన రషీద్ ఖాన్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు. కానీ ఈ గ్రౌండ్ తనకు తెలుసు కాబట్టి ఎటుపక్క పిచ్ తనకు ఎక్కడ వేస్తే ఏ లెన్స్లో వేస్తే వికెట్స్ చేయొచ్చు అనేది అయితే తనకి కొంచెం అనుభవం ఉంటుంది ఈ గ్రౌండ్లో కాబట్టి అదైతే పర్లేదు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఏ మ్యాచ్అప్స్ బాగుంటాయి అంటే మనము చెప్పనవసరం లేదు. విరాట్ కోహ్లీ వర్సెస్ సిరాజ్ చాలా 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 ఇంపార్టెంట్ బ్యాటిల్, విరాట్ కోహ్లీ వర్సెస్ సిరాజ్. అలాగే ఒకవేళ సాల్ట్ వస్తే సాల్ట్ వర్సెస్ రబడా, లేకపోతే వెంకటేష్ అయ్యర్ వర్సెస్ రబడా, వీళ్ళది కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు వికెట్స్ పడకుండా వాళ్ళు ఆడితే, మెయిన్ విరాట్ కోహ్లీ వికెట్ మాత్రం పవర్ ప్లేలో పడకపోతే వాళ్ళు ఇంతవరకు ఏ మ్యాచ్ ఓడిపోలేదు. పవర్ ప్లేలో వికెట్ పడక తను కంప్లీట్ ఆడిన మ్యాచ్లు ఏది ఓడిపోలేదు ఈ సీజన్లో. కాబట్టి తన వికెట్ చాలా ఇంపార్టెంట్, తన వికెట్ తీయాలి ఆర్సీబీ అనుకుంటారు. కానీ వాళ్ళ వికెట్ నిలబెట్టుకోవాలని ఆర్సీబీ విరాట్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్ ఉంటాడు. అలాగే తర్వాత చూసుకుంటే రషీద్ ఖాన్, పతిదర్, తర్వాత వీళ్ళిద్దరి మధ్యన కూడా ఈ బ్యాటిల్ కూడా చాలా బాగుంటుంది. స్పిన్కి చాలా బాగా ఆడతాడు కాబట్టి ఈ బ్యాటిల్ కూడా మనకు చూసానికి చాలా బాగుంటుంది. అలాగే అటుపక్క భువనేష్ కుమార్ వేసేటప్పుడు గిల్కి ఇదైతే చాలా బాగుంటుంది. ఈ బ్యాటిల్ చాలా ఇంపార్టెంట్, గిల్లు వికెట్ ఈ గ్రౌండ్లో. అలాగే సాయి సుదర్శన్కి అజలుడ్ వేసేటప్పుడు కూడా అది కూడా ఆ మ్యాచ్అప్ కూడా చాలా బాగుంటుంది చూసేదానికి. అలాగే స్పిన్నర్ బట్లర్కి, అలాగే మన స్పిన్నర్ ఉన్నాడు కదా శ్రేయాన్ శర్మ కానీ ఒకళ్ళ తర్వాత, లేకపోతే మన కునాల్ పాండ్యా, వీళ్ళిద్దరి మధ్య కూడా చూసానికి ఈ బ్యాటిల్ కూడా చాలా బాగుంటుంది. వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు స్పిన్, తను కూడా బాగుంది. ఈ బ్యాటిల్స్ కూడా చాలా బాగుంటాయి. ఎవరైతే పవర్ ప్లేలో వికెట్స్ తీస్తారో, ఏ బౌలింగ్ టీం అయితే అజల్వుడ్ లేదా భువనేష్ కుమార్ వికెట్స్ తీస్తారో, గిల్లిద్ కానీ సాయి సుదర్శన్, బట్లర్, వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ వరకు ఉంటాయి శాతం. అలాగే ఇటుపక్క సిరాజ్, రబడా వీళ్ళిద్దరు కానీ, అటుపక్క విరాట్ కోహ్లీ, తర్వాత దేవదత్ పడిక్కల్, అలాగే పతిదర్ ఈ వికెట్లు తీస్తే వీళ్ళకి ఎక్కువ గెలిచే అవకాశం అంటే. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈ పిచ్ అయితే 200+ స్కోర్ వచ్చే పిచ్చే. ఇదైతే 180, 170 ఆ పిచ్ అయితే కాదు, హై స్కోర్ వెన్యూ అని ఇదైతే. అలాగే ఈ మ్యాచ్ ఎవరికి గెలుస్తారు అని అనిపిస్తుంది నా పరంగా కొంచెం ఎడ్జ్ నేనేమనుకున్నా అంటే జీతి గెలుస్తుందేమో ఈ మ్యాచ్ అనుకుంటున్నాం. ఈ మ్యాచ్ ఎవరు గెలిచినా కానీ సెకండ్ ట్రోఫీ అవుతుంది. ఆర్సీబీ అయితే బ్యాక్ టు బ్యాక్ అవుతుంది. ఆర్సీబీ అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే చెన్నై అలాగే ముంబై ఎలా గెలిచిందో అలాగే ఆర్సీబీ కూడా బ్యాక్ టు బ్యాక్ గెలిచిన అయితే చెన్నై 2010, 2011లో ఎలా గెలిచిందో, ముంబై 2019, 2020లో ఎలా గెలిచిందో సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఆర్సీబీ మ్యాచ్ అయితే గెలిస్తే 2025, 2026 3 బిగ్ టీమ్స్, బిగ్ ఫ్యాన్స్ టీమ్స్ ఉన్న టీమ్స్ సేమ్ రికార్డ్ అనేది క్రియేట్ చేస్తుందా ఆర్సీబీ, లేకపోతే జీటీ గెలిచి ఆ రికార్డ్ చేయకుండా సెకండ్ టైం ట్రోఫీ గెలిచిన టీం లాగా చేస్తుందో చూద్దాము. అలాగే జీటీ స్టార్టింగ్ నుంచి 5 సీజన్స్గా జీటీ ఇప్పుడు 3rd సీజన్ ఫైనల్ ఆడబోతుంది. ఒకసారి కప్పు గెలిచింది, అలాగే ఇప్పుడు 3rd టైం ఫైనల్ ఆడబోతుంది. ఒకసారి రన్నర్అప్ అయ్యారు, ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఫైనల్ వెళ్తున్నారు. ఇంతకుముందు చెన్నై స్టార్ట్ అయినప్పుడు చెన్నై 4 సార్లు ఫైనల్స్కి వెళ్ళింది, 2 సార్లు కప్పు కొట్టింది. చూద్దాం మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందో. అలాగే నేనేమనుకుంటాను, ఈ మ్యాచ్ అయితే జీటీ గెలుస్తుంది నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో ఇంతవరకు చూస్తుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంతవరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.